మొన్న బ్రదర్ మొండితోక్ సుధాకర్ గారిని ప్రశ్నిస్తూ చేసిన వీడియోకి ఆయనే లైక్ కొట్టాడు. అది డౌట్ వచ్చింది నాకు, యాక్సిడెంట్లో అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చింది. కానీ మరి ఒకవేళ నిజంగా లైక్ కొట్టుంటే నేను చెప్పినంత ఏకీభవిస్తుందా లేదా అని తెలుసుకోవాలని అది పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి ఒక పెద్ద కామెంట్ రాశాడు, అడిగిన ప్రశ్న సమానం చెప్పుకుంటూ ఒక పెద్ద కామెంట్ రాశాడు. చాలా బాగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎందుకంటే ఇతను గమనించాలి కొంతమంది, అది హ్యూమిలిటీ, అది చాలా తగ్గింపుతనము. ఆయన చూడకపోయినా కానీ ఆయన ఆగి మరీ ఆయనకి షేక్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అది గొప్ప మానవత్వం అంటూ ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. మీరు అదే లాజిక్ వాడితే చిట్టిల్ సతీష్ సుధాకర్ కంటే ఎక్కువ హ్యూమిలిటీగా వాడేది. ఎందుకంటే మీరు తర్వాత ఆ వీడియో కంటిన్యూషన్ చూస్తే చిట్టిల్ సతీష్ సుధాకర్ని భుజం తట్టి మీద వచ్చి కూర్చోండి అనేసి అడుగుతున్నాడు. అప్పుడు చిట్టిల్ సతీష్ అభిమానులు కూడా ఏమంటారంటే, సుధాకర్ ఆయన డిజిటల్ చర్చిని ఎంత ఖండించినా కానీ, ఆయన బోధనలు ఎంత ఖండించినా కానీ చూడండి ఎంత ప్రేమతో వచ్చి కూర్చోమని అడుగుతున్నాడు. కాబట్టి సుధాకర్ కంటే మా అయ్యగారిలోని తగ్గింపు ఎక్కువ ఉందనేసి చిట్టిల్ సతీష్ భక్తులు ఆర్గ్యూ చేస్తారు. ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే ఫాల్స్ హ్యూమిలిటీ, ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఇట్. ఇక్కడ సమస్య ఏంటండి, రైట్ థియాలజీ ఫామ్ అని పెడితే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క థియాలజీ ఉంది, 5 రకాల థియాలజీ ఉంది. ఒకటి కాంట్రడిక్షన్ అవుతున్నప్పుడు కూడా పబ్లిక్గా వచ్చి మాత్రము దాన్ని అతను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని అతనితో ఏకీభవించాలనేసి అసలు మాట్లాడండి. అది ఆయన స్టాండ్ కదా, అది మా స్టాండ్ కదా అంటారు. ట్రాన్స్జనరేషన్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి తెలుసు ఎడ్వర్టైజ్ చేసింది పక్కా అది వాక్యవేదం తెలుసు. అయినప్పటికీ కూడా అది ఆయన స్టాండ్ మా స్టాండ్ అంటారు, దాని గురించి మాట్లాడరు. కానీ ప్రాస్పెక్టివ్ ఆస్పెక్ట్ మాత్రం పబ్లిక్గా పేరు పెట్టి మరీ ఖండిస్తారు. ఇది హిపోక్రసీ కాదండి. నేనేమి పర్సనల్ విషయాలు అడగట్లే కదా, పబ్లిక్లో ఉన్న వాటిని అడుగుతాను కదా, బిబ్లికల్ ఇష్యూస్ అవి ఇతరులకు సంబంధించినవి అడుగుతాను కదా నేను. సేమ్ అండి. ఇప్పుడు సుధాకర్ వాళ్ళ వైఫ్ ఆమె ప్రసన్న బోల్ని గాడ్లీ ఉమెన్ అంటది. ఆమె పాటలు మీరు చూడట్లేదా? ఆమె దేవునాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు మీరు వినలేదా? ఆమె ఒక చర్చిని లీడ్ చేస్తుంది. మళ్ళీ ఇందులో ఆర్టిఫిల్ మళ్ళీ కొంతమంది ఉమెన్ షుడ్ నాట్ లీడ్ చర్చ్ అని నమ్ముతారు, కొంతమంది ఉమెన్ కెన్ ప్రీచ్ బట్ అందర్ రిలేషన్షిప్ ఆఫ్ మెన్ అని నమ్ముతారు. ఇట్లా రకరకాల వ్యూస్ ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ సుధాకర్ వాళ్ళ వైఫ్ వచ్చి మళ్ళీ ఇక్కడ గాడ్లీ ఉమెన్ క్వాలిటీస్ చెప్తుంది. ఇప్పుడు ప్రసన్న బోళ్ళు ఆమె వాళ్ళ దేవునం ఏ విధంగా దూషింపడుతుందో మీకు తెలియదా? ఇది హిపోక్రసీ కదా. ఒకసారి మీరు ఆలోచించండి. ఐ రియల్లీ ఫీల్ సాడ్.